నుంచి రైతులు కొంతమంది కార్యాలయానికి రావడం జరిగింది. వాళ్ళ మెయిన్ ఇరిగేషన్ ఏంటి అంటే ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్య 2022 నుంచి కోర్టుల వివాదంలో ఉన్న భూమిలో స్టేటస్ కో ఆర్డర్ అమల్లో ఉంది. అటువంటి భూమిలో ఫారెస్ట్ అధికారులు ఇవాళ దౌర్జన్యంగా వచ్చి బోరు వేస్తున్నారు అనేది వారి మెయిన్ ఇరిగేషన్. ఈ విషయాన్ని మా దగ్గర ఉన్న రికార్డులతోటి మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏదైతే 79 ఎకరాల భూమి రామన్నగూడెంలో వివాదంలో జరుగుతున్నట్టు మా దృష్టిలో కూడా ఉంది. అట్టి వివాదంలో స్టేటస్ కో ఆర్డర్ గౌరవ హైకోర్టు వారు తుది తీర్పు వచ్చే వరకు అమలు చేయడం జరిగింది. ఈ స్టేటస్ కో ఆర్డర్ ఉండగా ఎవరో కూడా అంటే బోత్ పార్టీస్ అటు గిరిజనులు కానీ మడకం ముత్తమ్మ గారు మరియు 15 మంది వ్యాజ్యం వేయడం జరిగింది. 2022 సంవత్సరంలో 44,627 అనే కేసు నెంబర్ ద్వారా ఆ కేసులో స్టేటస్ కో ఆర్డర్ అమల్లో ఉన్నమాట వాస్తవం. కానీ ఏదైతే ఈరోజు బోర్ వేస్తున్నారో ఆ భూమి ఆ రాజ్యంలో ఉందా అనేది విచారణ చేయాల్సింది. ప్రస్తుతం ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రస్తుతం ఫారెస్ట్ వాళ్ళు ఏదైతే భూమిని బోర్ వేపిస్తున్నారో ఆ బోర్ని కూడా అడ్డుకొని వాటిని ఆఫ్ చేయడం జరిగింది. తదుపరి విచారణ చేసి పూర్తి స్థాయి నివేదిక వచ్చే వరకు కూడా ఆ ప్రదేశంలో ఎటువంటి బోరు వేయొద్దు అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులను కూడా కోరడం జరిగింది. అంటే ఆ భూమి గిరిజన అంటే పట్టాభు రెవెన్యూ భూమిలో ఉందా లేకపోతే ఫారెస్ట్ భూమిలో ఉందా అనేది నిర్ధారించుకున్న తర్వాత బోర్ని సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం దాన్ని ఆఫ్ చేసి హ్యాండ్ ఓవర్ తీసుకోవడం. నా పేరు మడక నాగేశ్వరరావు, మాది అస్రాపేట మండలం రామన్నగూడెం అండి. 22లో మేము హైకోర్టుకి వెళ్ళిన తర్వాత స్టేటస్ అండుకో విధించిందండి హైకోర్టు 30, 36, 39 సర్వేలలో. ఇలాగ మేము గతంలో అనేక సార్లు పోరాటం చేస్తే మాదనేసి తేలింది, మాకు ఆర్డర్స్ వచ్చింది, స్టేటస్ అండుకో ఉందండి. ఒకవేళ మేము వెళ్ళి మా భూములలో వేరే వాళ్ళు అటవీ శాఖ భూములలో మేము బోర్వెల్స్ చేస్తుంటే మా మీద అక్రమంగా కేసులు వేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఎటువంటి అనుమతి లేకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పు స్టేటస్ అందుకొని ధిక్కరించి ఈరోజు బోర్వెల్స్ వేయటం జరిగింది అటవీ శాఖ అధికారులు. అటవీ శాఖ అధికారులకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అనేసి ఈరోజు వెంటనే సీజ్ చేయాలనేసి మేము కోరుకుంటూ ఎంఆర్ఓ గారిని కలవటం జరిగిందండి. అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా వెహికల్స్ని వెంటనే సీజ్ చేయమనేసి ఆర్ఐ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.